బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్ డాక్టర్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. వినాయకుడికి సంబంధించి మట్టి వినాయకుడిని కొలుచుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వినాయకుడికి కళ్ళని ఏర్పాటు చేసేటటువంటి విధానం చూసుకుంటే గురువింద గింజలతో కళ్ళని పెడుతూ కదండి, ఆ రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఎప్పటి నుంచో అనాదిగా వస్తోంది. ఏమిటి ఈ గురువింద గింజలు పెట్టడానికి గల కారణం ఏదైనా ఉందా? రీజన్ అని కాదు, మనకి ఎప్పుడు చూసాం అంటే, నేను ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పినట్టు మనకి ఎలిఫెంట్ కి కళ్ళు చిన్నగా ఉంటాయి. అది ఫస్ట్. గురువింద సీడ్స్ కూడా చిన్నగా ఉంటాయి. అండ్ ఆల్సో రెండు ఉంటాయి మనకి, వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది, ఆర్ బ్రౌన్, వాట్ ఎవర్ కలర్, ఆ గుడ్డు కలర్ డిఫరెంట్ ఉండొచ్చు. సో రెండు ఉన్నవి అంటే, మామూలు ఒక గింజ పెట్టామంటే రెండు కలర్స్ చాలా తక్కువ ఉంటాయి మనకి. ఆ సైజ్ లో ఉండడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. అదొకటి కాకుండా గురువింద సీడ్స్ కి చాలా ప్రత్యేకత అనేది ఉందన్నమాట. మనం చూసామంటే కేరళలో అంతా అది మ్యాజిక్ దీంట్లో వాడతారు. అదొకటి కాకుండా గురువింద సీడ్స్ తోటి నేను ఎలాగో చెప్తాను దీని తర్వాత, మనకి దృష్టి తగలకుండా ఉండడానికి అది వాడుతూ ఉంటా. అంటే నరదృష్టి, నరగోష్ఠి అనేది కొంచెం డిఫికల్ట్ అయినా ఎవరికైనా అది, ఎందుకంటే మనం పిన్ పాయింట్ చేయలేము, తెలియదు. అంటే ఏంటి, నెగటివ్ ఎనర్జీ. సో ఇప్పుడు ఈ నెగటివ్ ఎనర్జీని తీసేయడానికి గురువింద సీడ్స్ మనం దేవుడికి పెట్టుకుంటాం, అంతే కదా. ఇప్పుడు దేవుడు చూపు ఎందుకు నెగటివ్ ఉంటుంది, అంతే కదా, క్వశ్చన్ చేయాలంటే. సో పాజిటివ్ గా ఉండాలి. అలాగే ఏంటంటే మనకి ఎవరి దృష్టి తగలకూడదు అనడానికి మనం గురువింద సీడ్స్ అనేది పెట్టుకుంటాం అనేది నా ఒపీనియన్ అనుకో. అది ఎలా మనం పెట్టుకోవాలని అంటే ఎక్కడ దాన్ని ఏదైనా క్యారీ చేయాల్సి ఉంటుందా, లేకపోతే ఏదైనా మాలలాగా ధారణ చేయాలి? అదే చెప్పడానికి వస్తున్నా, కానీ నేను వినాయకుడి వరకే చెప్తున్నాను, ఎందుకంటే కళ్ళకి చెప్తున్నాం కనుక కళ్ళకి రెండు పెట్టుకుంటూ ఉంటాము. అలాగే ఏంటంటే చిన్నప్పుడు మేము తీసేవాళ్ళం అనమాట గురువింద సీడ్స్, వెళ్ళి ప్లాంట్స్ లోంచి తీసేవాళ్ళం. అంటే అప్పుడు ఎందుకంటే మట్టి వినాయకుడి చేత్తో చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అన్ని అచ్చులు వచ్చేసాయి. అప్పుడు అచ్చులు ఉండేవి కానీ మనకి తెలిసేది కాదు అచ్చులు ఉన్నాయని. సో చేత్తో చేసుకోవాల్సి వచ్చాయి. సో మట్టి రూపంలో వినాయకుడిని, గురువింద సీడ్స్, ఇవన్నీ ఏంటి, నేచర్ కి దగ్గరగా ఉండడం. అంటే మన నేచర్ నుంచి వచ్చింది. మనం మట్టి రూపాలు మట్టిలో కలవాలి, ఇంతే సింపుల్. పంచభూతాలతో చేసిన వాళ్ళు మనం అని మన బొమ్మలో అని చెప్తూ ఉంటాం. పెద్దలు చెప్పింది, నేను చెప్పింది ఏం కాదు ఇక్కడ, అందరు పెద్దలు చెప్పిందే మనకి. సో అది మట్టి మళ్ళీ మట్టిలోనే కలవాలి. సో ఏదైనా బయోడిగ్రేడబుల్, ఇప్పుడు వచ్చిన ఒక మాట అనుకున్నాం కాసేపు, ఇది వరకు అలా మనం పెరిగినప్పుడు అలా లేదు, బయోడిగ్రేడబుల్ తెలియదు కూడా మనకి. సో బయోడిగ్రేడబుల్ ని పెట్టి చేయడం అనేది జరిగింది. ఒకటి దృష్టి, ఒకటి ఆ చూపు, అంటే చల్లని చూపు మనకి రావాలి, బ్లెస్సింగ్స్ రావాలి అనడానికి గురువింద సీడ్స్ వాడడం. ఇంకోటి ఏంటంటే మనకి నరదృష్టి తగలకూడదు అంటే వెరీ సింపుల్. ఇది చేయాలి అంటే గురువింద సీడ్స్ ని ఒక పసుపు బట్టలు తీసుకుని, అది ఎన్ని సీడ్స్ తీసుకోమంటారు? ఒక గుప్పెడు తీసుకుంటే చిన్నవే, చిన్నవి కదా, కాస్ట్లీ ఏమి ఉండవు కదండి, అఫోర్డబుల్ ఉంటాయి. వెరీ అఫోర్డబుల్. కాస్ట్లీ, అఫోర్డబుల్, అగైన్ రిలేటివ్ మనం చెప్పలేము. సో మనకి నేచర్ లో వచ్చినవి మనం ఏంటో వెళ్ళి తీసుకోవచ్చు కూడా. అలా కూడా ఉంటాయా చెట్లు? చెట్లు ఉంటాయి, మేము పెరిగిన దాంట్లో ఉండేవి అనమాట. వైల్డ్ గా ఉంటాయి కదా. ఇప్పుడు మనం గణపతి చవితి అని వస్తుంది, ఓకే, వినాయక చవితికి ఏంటంటే అన్ని కూడా మనం వైల్డ్ ఫ్లవర్స్, వైల్డ్ లీవ్స్ అట్లాంటివే వాడతాం ఎక్కువ. బనానాస్ అనేది ఎలిఫెంట్ తింటుంది మనకు తెలిసిన ఒక విషయం, కానీ కూడా దాంట్లో వేరే అన్ని ముళ్ళు ఉన్నవి అట్లాంటివన్నీ కూడా తెస్తూ ఉంటారు. అంటే ఏంటి, నేచర్ లో అవి కూడా ఉన్నాయని మనకి అప్పుడు తెలుస్తుంది. అవి అప్పుడే పండుతాయి కూడా, ఆ టైంకే వస్తాయి, రెడీ అవుతాయి. సో ఇవన్నీ వాడడం అనేది ఇంపార్టెంట్. సో తప్పక ఎక్కడైనా చెట్లు ఉంటే, ఎస్పెషల్లీ ఫారెస్ట్ దగ్గర కానీ తెచ్చుకోవచ్చు. పసుపు బట్టలు అదే ఇప్పుడు పూజలో పెట్టాలన్నమాట, అందుకనే చెప్తున్నా. అది తయారు చేసుకుని దాంట్లో ఎవరికైనా కావాలంటే కొబ్బరికాయ కూడా పెట్టుకోవచ్చు అనమాట. కొబ్బరికాయ పెట్టుకుని గురువింద సీడ్స్ పెట్టుకుని దాన్ని ఏంటంటే కట్టేసి ఫస్ట్ పూజలో పెడతాం. పూజలో పెట్టి మన సంకల్పం, ఇలా అయింది నాకు, ఇలా అంటే నేను ముందు నుంచి అదే దృష్టి ఉందని కాదు, తగలకూడదు ఉంది అని యాక్సెప్ట్ చేయకూడదు ఫస్ట్. సో అది రాకూడదు అని యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్, అది రాకూడదు అనాలి. సో అది రాకుండా ఉండాలి దృష్టి, ఎవరి దృష్టి అయినా నాకు తగలకూడదు అని
మంత్రించి ఏదో చిన్న గణపతి మంత్రం కానీ, లేకపోతే లక్ష్మీ గణపతి మంత్రం కానీ, ఉచ్చిష్ట గణపతి మంత్రం కానీ, అందుకే నేను చెప్పాను దాన్ని తంత్రంలో కూడా వాడతామని. సో ఇది కట్టేసేసి దాంట్లో ఏంటంటే ఇంకా క్లోవ్స్ కూడా వేసుకోవచ్చు, లవంగాలు వేస్తారు. ఎందుకంటే ఇవన్నీ ఈ ప్లాంట్స్ కంతా ఏంటంటే ఈ సీడ్స్ కి కానీ నెగటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి అనేది ఉందన్నమాట. అది గుమ్మానికి కట్టుకోవాలి పూజ చేసుకుని. ఎస్పెషలీ ఇది వినాయక చవితి టైంలో వినాయకుడికి పూజ చేసినప్పుడు చేసుకోవడం అనేది చాలా మంచిది. ఒకవేళ ఈ వీడియో లేట్ గా చూసామండి, మేము మిస్ అయ్యామని చేసుకోవచ్చు. అంటే గణపతిని రోజు పూజ చేయమంటున్నాం, ఎప్పుడైనా చేయొచ్చు. అప్పుడు అంటే మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతి వస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఏంటంటే మనకి పసుపు వినాయకుడిని చేసి పెట్టమంటాం ఫస్ట్. దేనికైనా సరే సంకల్పం చేసుకునే మనకి గణపతి ఫస్ట్. సో ఇవన్నీ చేసుకుని అది పెట్టుకుని పసుపు గుడ్డలో ఎస్పెషలీ కట్టి పెట్టుకుంటే మీకు తప్పక లక్ష్మి రూపం లోపలికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గురువింద సీడ్స్ పెట్టుకుంటే. అందుకోసం అని, ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే చంచల లక్ష్మి అంటాం మనం. అవునండి. స్థిర లక్ష్మి కావాలి మనకి, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. గురువింద గింజల్ని డెఫినెట్ గా, అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరం అని చెప్తుంటారు. అవును, కరెక్ట్. గురువింద గింజలతో పెడతారు, అర్చన చేస్తారు, మాల కింద ధారణ చేస్తారు. అవును, శక్తి రూపానికి చేస్తారు కదా తప్పక. నేను అదే అన్నా, ఏదైనా తంత్రంకి వెళ్ళామంటే మనకి శక్తియే ఫస్ట్ రావాలి, శక్తి రూపమే రావాలి. సో తప్పక లక్ష్మీదేవి కూడా శక్తి రూపమే కదా. రైట్. ఒకసారి గుమ్మానికి కట్టేసుకున్నాం, మెయిన్ సింహద్వారానికే కట్టమంటున్నారు. అవును కదా. మరి ఎప్పుడు తీయాలి దాన్ని, ఒకవేళ అదేమైనా ఇదైతే గనక? అంటే కొబ్బరికాయ అనేది మనం కట్టింది నేను చూసాను, జనరల్ గా కూడా చాలా మందికి చెప్పున్నా అనమాట. అది ఉండిపోతుంది అట్లా, అసలు ఏం పాడవదా? పాడవదా, అసలు వాసన కూడా రాదు. నేను చూసింది, ఎందుకంటే డ్రై అవుతుంది. సో ఒకవేళ కొంచెం వాసన వచ్చింది, కుళ్ళింది, ఎక్కువ ఉన్నాయి, కుళ్ళిపోయింది అనుకుని వాసన వస్తుంది కదా, మనకి తెలిసిపోతుంది, అదే ఇప్పక్కర్లేదు కదా. సో వాసన వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇఫ్ యూ ఫీల్ దర్ ఇస్ సంథింగ్ రాంగ్ అనేది మనకి తెలిసిపోతుంది, ఇంట్యూషన్ కూడా ఉంటుంది కదా. సో అప్పుడు తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి తెలుసు అది న్యాచురల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మంది కూడా దృష్టి పోవాలని కలిపేయచ్చు అనమాట. అలా ఒకటి చేయొచ్చు. ఐ థింక్ ఇంకోటి కూడా మనం నిప్పులో కూడా వేయచ్చు అనుకుంటా. సో ఎందుకంటే అది ఇచ్చేసాం, నేచర్ కి ఇచ్చేసాం అనద్దు, మన విషెస్ ని. అండ్ ఆల్సో అది కాపాడుతుంది నేచర్ అని. అప్పుడు యాగాలు యజ్ఞాలు కూడా అలాగే చేస్తూ ఉంటాం. సో ఇదేంటంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా అదే చెప్తూ ఉంటాం, మనం రాసుకున్నది కూడా ఫస్ట్ ఏంటి నిప్పులో వేయమంటాం. సో మన కోరికల్ని కూడా దాంట్లో వేయమంటాం, ఎందుకంటే అగ్నికి ఆహుతి ఇచ్చినప్పుడు మనకు ఒక తృప్తి ఉంటుంది. సో దాంట్లో ఆ నెగటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే భూమిలో నీళ్ళలో కలిపేయడమే. ఇదివరకు అయితే మనకి బావిలు ఉండేవి కనుక కలిపేవారు అందులో, ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ అంటే ఒక ప్లాంట్ కూడా వేసుకోవచ్చు. రైట్. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. గురువింద గింజలతో చేసుకునేటటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో డెఫినెట్ గా నరఘోష నుంచి మనల్ని కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి బ్యూటిఫుల్, నెగటివ్ ఎనర్జీ తప్పక తీసేస్తుంది అన్నమాట. చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్తే.